నమస్తే. నేను మీ అశ్విని కుమార్. లూలు మాల్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ముఖ్యంగా తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, విజయవాడ, తిరుపతి 3 చోట్ల కూడా 1500 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది అన్నప్పుడు తిరుమలలో ఎందుకు అనేది ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో చాలా క్రూషియల్ది ఒకటి మాట్లాడాను, లూలు మాల్లో ఏం జరుగుతుందని. అదే నిజమైంది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో లూలు మాల్లో ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్న ఫరాజ్ ఒక హిందూ అమ్మాయిని మత్తుమంది ఇచ్చి మానభంగం చేయటమే కాకుండా ఆ అమ్మాయి అప్పుడు వీడియోస్ తీసి సిగరెట్స్తో ఆ అమ్మాయిని కాల్చుతూ ఖచ్చితంగా మతం మారాలి, ఈ మాల్లో ఉద్యోగం చేయాలి, నీ ఉద్యోగం ఉండాలి అంటే ఇస్లాం మతం స్వీకరించాలంటూ కూడా ఆమెని బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. లూలు మాల్ మీద చాలా కొన్ని సంవత్సరాలుగా, 2-3 సంవత్సరాలుగా అయితే ఇది బాగా వినబడుతోంది. ఈ లూలు మాల్లో ఎక్కువగా మహిళలు తక్కువ, హిందూ వాళ్ళు ఉంటారు. మొత్తం మేల్ సేల్స్ మేనేజర్లు, సేల్స్ వీళ్ళందరూ కూడా, ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళంతా కూడా ముస్లిం మతానికి చెందిన వాళ్ళే ఉంటారు. దీని మీద నవంబర్ 2024లో కూడా ఒక పెద్ద కథనం అయితే వచ్చింది. మాస్ కన్వర్షన్స్ ఏమన్నా అవుతున్నాయా లూలు మాల్ని అడ్డం పెట్టుకొని? అట్లాగే భారతదేశంలో ఉన్న నాన్ ముస్లిం చిన్న ట్రేడర్స్ని వీళ్ళని దెబ్బ కొట్టడానికి లూలు మాల్ ఒక ఎత్తుగడ ఏమన్నా వేసిందా? ఎందుకంటే అక్కడ ఆఫర్స్ అంటూ కూడా 1000 రూపాయలది 200కి, 150కి ఇట్లా అట్రాక్ట్ చేయటం కస్టమర్స్ని. అక్కడ ఏమన్నా జరుగుతుందా అని ఒక పెద్ద కథనం వచ్చింది. ఇప్పుడు ఈ లక్నోలో జరిగిన, ఉత్తరప్రదేశ్ లక్నోలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, కానీ దాని వెనకున్న ఏం జరుగుతుంది, అసలు లూలు మాల్స్లో ఏం జరుగుతుంది, ఈ కన్వర్షన్స్ అనేది నిజమేనా, లేదు అక్కడ ఏమన్నా ముస్లింలకు సంబంధించి ఏమన్నా వర్క్ నడుస్తుందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మోడీ సర్కార్ మీద ఉంది. లూలు మాల్ ఎవరిది అందరికీ తెలిసిందా? ఆ వీడియోలో కూడా క్లియర్గా నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. లూలు మాల్ అనేది అయితే మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. జరుగుతున్నాయి అనేది ఎంతవరకు నిజం, నేను ఆ వీడియోలో స్పెక్యులేషన్ అనే పెట్టాను, అదే నిజమైంది. ఉత్తరప్రదేశ్లో ఈరోజు లక్నోలో అవ్వచ్చు, రేపు వేరే సిటీలో అవ్వచ్చు. సో లూలు మాల్ మీద అయితే మాత్రం ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, స్టేట్ గవర్నమెంట్స్కి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి కానీ. థ్యాంక్ యూ.